ప్రపంచవ్యాప్తంగా ఉన్న బోయింగ్ విమానాలపై అనుమానాలు రెట్టింపు అవుతున్నాయి. బోయింగ్ విమానాల్లో జర్నీ ఎంతవరకు సేఫ్? అందులో ప్రయాణిస్తే గమ్యస్థానానికి చేరుకుంటామా? మధ్యలోనే ప్రాణాలు పోతాయా? తరచుగా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? బోయింగ్ సంస్థ ఏం చేస్తోంది అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నలుగా మారాయి. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత భద్రతపై పెద్ద ఎత్తున అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమాన సంస్థలు ఉన్నప్పటికీ బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు సాంకేతికత, భద్రత, వేగం, ఇంధన వినియోగంలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగి ఉన్నాయని అందరిలో అభిప్రాయం ఉంది. ముఖ్యంగా 787 డ్రీమ్ లైనర్ విమానాలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను లాంగ్ జర్నీకి తీసుకెళ్తాయి. అయితే ఇప్పుడు కొత్త భయాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఏ ఫ్లైట్ ఎక్కినా ప్రయాణికులు అది ఏ కంపెనీ ఫ్లైట్, ఎవరు తయారు చేశారు అన్న దానిపై ఆరా చేస్తున్నారు. అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాల తయారీకి 2000లో సంకల్పించింది. ఎక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అంచనా వేసిన దానికన్నా 3 ఏళ్లు ఆలస్యంగా తొలి డ్రీమ్ లైనర్ 2009 డిసెంబర్ 15న గగనతలంలో చక్కర్లు కొట్టింది. జపాన్ కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ 2011 సెప్టెంబర్ 8న డ్రీమ్ లైనర్ ను మొట్టమొదట వాణిజ్యపరమైన సేవలకు వినియోగించింది. అయితే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాలు హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి 24న అమెరికా ఎయిర్ లైన్స్ కు చెందిన 2 విమానాల్లో సమస్యలు తలెత్తాయి. సాంకేతికత వైఫల్యాలే ఈ ఘటనలకు కారణమని నిపుణులు తేల్చారు. 2013లో వివిధ దేశాల్లో 8 సార్లు పలు రకాలైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బోయింగ్ విమానాలపై అనుమానాలు రెట్టింపవుతున్నాయి. బోయింగ్ విమానాల్లో జర్నీ ఎంతవరకు సేఫ్? అందులో ప్రయాణిస్తే గమ్యస్థానానికి చేరుకుంటామా? మధ్యలోనే ప్రాణాలు పోతాయా? తరచుగా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? బోయింగ్ సంస్థ ఏం చేస్తోంది అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నలుగా మారాయి. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత భద్రతపై పెద్ద ఎత్తున అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమాన సంస్థలు ఉన్నప్పటికీ బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు సాంకేతికత, భద్రత, వేగం, ఇంధన వినియోగాల్లో అత్యుత్తమ ప్రమాణాలు కలిగి ఉన్నాయని అందరిలో అభిప్రాయం ఉంది. ముఖ్యంగా 787 డ్రీమ్ లైనర్ విమానాలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను లాంగ్ జర్నీకి తీసుకెళ్తాయి. అయితే ఇప్పుడు కొత్త భయాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఏ ఫ్లైట్ ఎక్కినా ప్రయాణికులు అది ఏ కంపెనీ ఫ్లైట్, ఎవరు తయారు చేశారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాల తయారీకి 2000లో సంకల్పం ఇచ్చింది. ఎక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అంచనా వేసిన దానికన్నా 3 ఏళ్లు ఆలస్యంగా తొలి డ్రీమ్ లైనర్ 2009 డిసెంబర్ 15న గగనతలంలో చక్కర్లు కొట్టింది. జపాన్ కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ 2011 సెప్టెంబర్ 8న డ్రీమ్ లైనర్ ను
మొట్టమొదట వాణిజ్యపరమైన సేవలకు వినియోగించింది. అయితే బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాలు హైడ్రాలిక్ లీక్ బ్యాటరీ సమస్యలతో పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి 24న అమెరికా ఎయిర్ లైన్స్ కు చెందిన 2 విమానాల్లో సమస్యలు తలెత్తాయి. సాంకేతికత వైఫల్యాలే ఈ ఘటనలకు కారణమని నిపుణులు తేల్చారు. 2013లో వివిధ దేశాల్లో 8 సార్లు పలు రకాలైన ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బోయింగ్ విమానాలపై అనుమానాలు రెట్టిపోతున్నాయి. బోయింగ్ విమానాల్లో జర్నీ ఎంతవరకు సేఫ్? అందులో ప్రయాణిస్తే గమ్యస్థానానికి చేరుకుంటామా? మధ్యలోనే ప్రాణాలు పోతాయా? తరచుగా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో బోయింగ్ భద్రంగా ఉందా? బోయింగ్ లో ప్రయాణం చేయడం ఏంటి? బోయింగ్ పరిస్థితి ఏమిటి? బోయింగ్ అనేది నిజానికి ఒక లగ్జరియస్ ప్లేన్ ఇది. సో నిన్న జరిగినటువంటి అహ్మదాబాద్ లో కూలిపోయినటువంటి బోయింగ్ విమాన ప్రమాదంలో, ఎయిర్ ఇండియా బోయింగ్ విమాన ప్రమాదం 787 విమానాల ప్రమాదంలో 242 మందిలో 241 మంది మరణించారు. ఒక్కరు మాత్రమే దీంట్లో ప్రాణాలతో బయటపడ్డటువంటి పరిస్థితి. సో ఈ విమానం లండన్ కు బయలుదేరింది. సో ప్రమాదానికి గురైనటువంటి ఈ విమానం ఏదైతే ఉందో, ఇది నిజానికి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి విమానం. ఇది బోయింగ్ కమర్షియల్ ఎయిర్ ప్లేన్స్ లో నిజానికి నెంబర్ 1 డ్రీమ్ లైనర్ గా ఉన్నటువంటి విమానం. సో ఇది ఆల్మోస్ట్ 2013లో ఈ బోయింగ్ విమానం తయారు కావడం జరిగింది. ఆల్మోస్ట్ బోయింగ్ 787 ఈ విమానం ఏదైతే క్రాష్ అయిందో, ఒక 15 సంవత్సరాల విమానాల చరిత్రలో, దట్టు ఇన్ ద బోయింగ్ విమానాల చరిత్రలో ఇది ఫస్ట్ క్రాష్ అని చెప్పాలి, మొట్టమొదటి క్రాష్ అని చెప్పాలి. అంటే ఈ బోయింగ్ ఏం చేస్తుందంటే, చాలా సుదీర్ఘమైనటువంటి ఇంటర్నేషనల్ ప్రయాణాలకి ఈ బోయింగ్ విమానం ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. మరి ముఖ్యంగా దీంట్లో డబుల్ ఇంజన్స్ ఉంటాయి అండ్ వైడ్ బాడీ జెట్ ఉంటుంది. ఒకేసారి దరిదాపు 14,000 కిలోమీటర్ల వరకు కూడా ఎగిరేంతటి కెపాసిటీ బోయింగ్ విమానానికి ఉంటుంది. సో అట్లాంటి బోయింగ్ విమానం ఈరోజు ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయిందా? ఈ క్రాష్ తర్వాత 241 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే ఇది బోయింగ్ వ్యవస్థకే చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. బోయింగ్ తయారీ కంపెనీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. అండ్ కమింగ్ టు దిస్ డ్రీమ్ లైనర్ విషయానికి ఒకసారి వస్తే గనక, బోయింగ్ 787-8 ఈ డ్రీమ్ లైనర్ బోయింగ్ తయారు చేసినటువంటి ఒక టెక్నాలజీ, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, డబుల్ ఇంజిన్ టెక్నాలజీతో కూడినటువంటి బాడీ జెట్ ఫ్లైట్ అంటారు దీన్ని. ఆల్మోస్ట్ సుదీర ప్రయాణాలకు, లాంగ్ డిస్టెన్స్ కి విమానాలు తయారు చేయబడ్డాయి. అండ్ మరి ముఖ్యంగా ఇందులో ఇంధనం సంబంధించినటువంటి ఫ్యూయల్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 120,000 టన్స్ అంటే 120,000 లీటర్ల ఫ్యూయల్ దీంట్లో నింపొచ్చు.
సో అంటే అహ్మదాబాద్ గుజరాత్ లో బయలుదేరినటువంటి విమానం లండన్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్లే అంతటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంక్స్ దీనికి ఉంటుందని చెప్పాలి. ఆల్మోస్ట్ 2003లో 787 గా ప్రారంభమైనటువంటి బోయింగ్ ఒక 5 లక్షల ఆన్లైన్ ఓట్స్ తర్వాత 5 లక్షల మంది దీన్ని ఓకే చేసిన తర్వాతనే దీనికి డ్రీమ్ లైనర్ అని పేరు పెట్టారు. సో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి డ్రీమ్ లైనర్ ఈరోజు అహ్మదాబాద్ లో కూలిపోయింది. సో ఆ కూలిపోయిన తర్వాత బోయింగ్ చరిత్రలో నిజానికి ఇది చాలా విషాద ఘటన అనే చెప్పాలి. అండ్ కమింగ్ టు ఎయిర్ ఇండియా, దీని బోయింగ్ ని ప్రస్తుతానికి భారతదేశంలో ఉపయోగిస్తుంది. 2012లో ఎయిర్ ఇండియా సౌత్ కరోలినా ప్లాంట్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ 787 ని బోయింగ్ ని భారతదేశం తీసుకుంది. ఇది ఢిల్లీ, న్యూయార్క్ తో పాటు ముంబై, లండన్ లాంటి ఈ సిటీస్ కి, ఈ దేశాలకు ఎక్కువగా దీన్ని ఉపయోగపడతా ఉంటుంది. అయితే ఈ బోయింగ్ లో చాలా రకాల ఇదివరకు కూడా చాలా కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. బోయింగ్ లో సరైనటువంటి టెక్నాలజీ ఉపయోగించట్లేదు. సో దీంట్లో సాంకేతిక సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తో పాటు లిథియం అయాన్ బ్యాటరీ ఫైర్ ఇవన్నీ కూడా గ్లోబల్ గ్రౌండింగ్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా ఎఫెక్టివ్ గా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఈ బాడీ పార్ట్స్ అన్ని కూడా ఒక దగ్గర అటాచ్ అవ్వవు. వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి పార్ట్స్ అన్ని కూడా ఒక దగ్గర అసెంబ్లీ అవుతా ఉంటాయి. సో అసెంబ్లీ అయ్యేటువంటి క్రమంలో కూడా ఆ విడి భాగాలను అతుకుతున్నటువంటి క్రమంలో కూడా గ్యాప్స్ వచ్చాయన్నటువంటి కంప్లైంట్స్ కూడా ఈ బోయింగ్ పైన ఉంది. సో ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి గతంలో కూడా. అండ్ గతంలో కూడా ఒక ఫెటల్ క్రాష్ కూడా జరిగింది. సో 787 మోడల్లో ఒక ఫెటల్ క్రాష్ కూడా జరిగింది. సో ఇది నిజానికి చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. సో ఇందులో ఇంకా చాలా చాలా టెక్నికల్ అంశాలు కూడా ఉన్నాయి. సో ఇంజన్ ఫెయిల్ అయినటువంటి విషయమే కానీ, లేదంటే ఈ కమర్షియల్ విమానాలలో TCSA అంటే కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. బట్ దీంట్లో అది లేదు అన్నట్టుగా తెలుస్తుంది. రియల్ టైం ట్రాకింగ్ కానీ, డేటా లింక్ కానీ, డిజిటల్ కమ్యూనికేషన్ కానీ, సో ఈ విషయాలు కూడా చాలా భద్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ బోయింగ్ విమానం ఈసారి ఈ క్రాష్ అయినటువంటి తర్వాత నిజానికి దీంట్లో చాలా సమస్యలు కూడా వస్తున్నాయి. సో ఈ సమస్యల గురించి ఇప్పటికే కొంతమంది టెక్నికల్ గా కూడా బోయింగ్ విమానాల్లో ఇంజన్ విషయంలో కానీ, లేదంటే స్పేర్ పార్ట్స్ విషయంలో కానీ ఈ అతికేటువంటి క్రమంలో కూడా చాలా అంటే ఈ సరిగ్గా అతకడం లేదు, అంటే వీటి మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి, గ్యాప్స్ ను కూడా సరిగ్గా ఫిల్ చేయడం లేదంటూ కూడా చాలా కంప్లైంట్స్ కూడా వీటిపైన రావడం జరిగింది. అండ్ ఈ ఇంజన్ గురించి చూసుకుంటే కనుక నిజానికి దీంట్లో 2 ఇంజన్లు ఉంటాయి. రోల్స్ రాయిస్ ట్రెంట్ లాంటి ఒక 1000 లేదంటే అంతకంటే మించి జెనెక్స్ లాంటి ఇంజన్స్ దీంట్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 60% ఇది తక్కువ సౌండ్ తో వెళ్తా ఉంటుంది. అండ్ దీని క్రూయిజ్ వేగం చూసుకుంటే కనుక 0.85 ఉంటుంది. సో ఏవైతే ఈ వింగ్స్ ఉంటాయో ఆ వింగ్స్ కూడా పైకి వంగి ఉంటాయి. సో ఇది ఏమైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కానీ, లేదంటే ఇంకేమైనా భారీ వర్షాలు వచ్చినప్పుడు కానీ, సో వాటిని ఎదుర్కోవడానికి చాలా అదునుగా ఉంటుంది. అట్లాంటి వింగ్స్ దీంట్లో ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ప్రయాణికులకు కూడా చాలా లగ్జరియస్ గా ఉంటుంది. సో బిజినెస్ క్లాస్ ఉంటుంది, ప్రీమియం ఎకానమీ ఉంటుంది, ఎకానమీ సీట్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా లేఅవుట్లు కలిగి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు బోయింగ్ కి చాలా ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. బోయింగ్ అమెరికా తయారు చేసేటువంటి సంస్థ. సో బోయింగ్ విమానాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ప్రమాదంలో పడ్డాయి. సో మళ్ళీ ఒక అనుమానాన్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో బోయింగ్ విమానాల ఏదైతే ఈ మనుగడ ఉందో, సో ఈ మనుగడ కూడా ప్రస్తుతానికి ఒక ప్రశ్నార్థకంగా పడ్డటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సో నిన్న జరిగినటువంటి ఏదైతే ఉందో ఈ బోయింగ్ విమానం A171 డ్రీమ్ లైనర్, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ నిన్న మధ్యాహ్నం 1:38 కూలిపోయిన తర్వాత విమానంలో 230 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో 169 మంది ఇండియన్స్ ఉన్నారు, 53 మంది బ్రిటిష్ సిటిజన్స్ ఉన్నారు, పోర్చుగీస్ సిటిజన్స్ కూడా 7 ఉన్నారు. మొత్తం 103 మంది పురుషులుంటే 114 మంది మహిళలు ఉన్నారు, 11 మంది పిల్లలు. సో అప్పుడే పుట్టినటువంటి 2 పిల్లలతో పాటు 12 మంది క్రూ సిబ్బంది కూడా దీంట్లో ఉన్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఓవరాల్ గా దీంట్లో అంటే మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు దీంట్లో. సో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు కూడా రాజ్కోట్లో జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పటికే DNA ఆధారంగా మృతదేహాన్ని కూడా కనుక్కొని రాజ్కోట్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ విమానాల సంబంధించి తయారీలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మాత్రం కనిపిస్తోంది. బోయింగ్ విమానాల తయారీ, బోయింగ్ అంటేనే నిజానికి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి అంశం. సో దీంట్లో చాలా టెక్నికల్ అంశాలు కూడా ఉంటాయి. సో విమానం పూర్తిగా భద్రంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎయిర్ ఇండియాలో చాలా వెసులుబాట్లు ఉంటాయి. ఒక లగ్జరియస్ ఎయిర్ ఇండియా బోయింగ్ తన ఎయిర్ ఇండియాలో తీసుకుంది.
సో ఇట్లాంటి నేపథ్యంలో బోయింగ్ లో వచ్చినటువంటి ఈ ఏవైతే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయో సో వీటికి సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తోంది. సేఫ్టీ కంటే కూడా ఇందులో వేగం కాదు ముఖ్యం, ఇది సేఫ్టీ కూడా ముఖ్యం. నిర్మాణంలో నాణ్యత తగ్గినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి అండ్ ఆడిట్లలో కూడా లోపాలు ఉన్నాయి. సేఫ్టీ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో కరెక్ట్ గా వీటిలో నిర్ణయాలు తీసుకోలేవు అన్నట్టు కూడా ఒక అంశం ప్రధానంగా వినిపిస్తుంది. గతంలో కూడా FAA పూర్తిగా టెక్నికల్ ఇష్యూస్ గతంలో వచ్చాయి. FAAలో కూడా గతంలో వీటిని ఆపడం జరిగింది. పూర్తి సమగ్ర విశ్లేషణ జరిపిన తర్వాతనే 90 రోజుల అంటే ఈ FAA 2024లో కూడా 90 రోజులకు సంబంధించినటువంటి ఒక అంటే రూట్ మ్యాప్ ఒక ప్రణాళికను కూడా కోరడం జరిగింది. సో దీంట్లో అంటే ఈ కంపెనీకి కూడా నిజానికి ఒక భారీ పరాభవం చెప్పాలి. ప్రముఖంగా ఈ విమానయాన సంస్థలు ఎమిరేట్స్ కానీ లేదంటే లుఫ్తాన్సా కానీ ఇవన్నీ కూడా దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. మోర్ ఓవర్ ఇన్వెస్టర్ల నమ్మకం కూడా పోయింది, షేర్ విలువలు కూడా ఇప్పటికీ పడిపోయినాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే FAA భద్రతా మానిటరింగ్ కూడా ఇప్పుడు మొదలైంది. బోయింగ్ ఉన్నటువంటి కొత్త CEO కూడా ఇప్పుడు మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ వర్క్ షాప్లు, ఆడిట్లు ఇవన్నీ కూడా ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ చర్చలోకి వస్తున్నటువంటి. అంటే ఇప్పుడు పాత డిజైన్ అనే కంటిన్యూ చేస్తారా, లేదంటే పాత డిజైన్లు ఏవైతే బోయింగ్ విమానాలు ఉన్నాయో బోయింగ్ విమానాల పనితీరు అన్ని కూడా అంటే ఎయిర్లైన్స్ కు బోయింగ్ విమానాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇప్పుడు మళ్ళీ పరిశీలించేటువంటి అవకాశాలని మళ్ళీ పునః పరిశీలించాలి. ఎందుకంటే ఒక విమానం కోల్పోయిందంటే ఖచ్చితంగా అది బోయింగ్ సంస్థకే చాలా నష్టం అనే చెప్పాలి. సో అట్లాంటిది 241 మంది చనిపోయారంటే ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ అని చెప్పాలి బోయింగ్ కంపెనీకి. సో బోయింగ్ విమాన తయారీ సంస్థ ఏదైతే ఉందో సో దాంట్లో నిర్మాణ లోపాలనే గతంలో కొంతమంది ఇంజనీర్లు కూడా ఇందులో నిర్మాణ లోపాలనే అంటూ కూడా చాలా కారణాలు చెప్పడం జరిగింది. సో ఆ కంపెనీలు అన్ని కూడా సో ఇవన్నీ అంటే ఈ ఫెయిల్యూర్స్ కి ఈ కారణాలు ఇంజనీర్లు చెప్పినటువంటి అంశాలు కూడా ఈ ఫెయిల్యూర్స్ కారణాలను మనం అంటే ప్రత్యక్షంగా దీంట్లో డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఏదేమైనా కానీ బోయింగ్ విమానాలకు సంబంధించి ఒక మూల కారణాలు కూడా కనిపిస్తున్నాయి. దీంట్లో డిజైన్ లోపం ఉంది, సో MCAC లోపం ఉంది, దీంట్లో ఫ్లాప్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ లోపం కూడా కనిపిస్తోంది అండ్ నిర్మాణ లోపం కూడా ఉంది. ఈ ప్యానెల్ సంబంధించినటువంటి ఏదైతే మిస్ఎలిగెన్స్ కానీ లేదంటే హిల్ డెబ్రిస్ కానీ ఇవన్నీ కూడా లోపాలు దీంట్లో కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అందులో ట్రైనింగ్ లో లోపాలు ఉన్నాయి అండ్ ఇందులో హ్యూమన్ ఏదైతే దీంట్లో ఎంప్లాయీస్ ఉన్నారో సో వాటిల్లో కూడా ఒక మానవ వనరుల లోపం కూడా తక్కువగా కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆడిట్ ఇక్కడ నుంచి తక్కువగా కాదు ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. FAA చెక్లు తక్కువగా జరుగుతున్నాయి, సో ఆ చెకింగ్స్ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. అండ్ ఇంజనీర్లు కూడా చాలా రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నారు, ఎక్కడా కానీ విజిల్ బ్లోవర్లు అంటే ఈ జాగ్రత్తలు పాటించకపోవడం పైన విజిల్ బ్లోవర్స్ కూడా చాలా రోజుల నుంచి హెచ్చరికలు ఇస్తూనే ఉన్నారు. సో ఆ హెచ్చరికలను కూడా బోయింగ్ కంపెనీ బేఖాతరు చేసిందా? సో ఇప్పుడు చాలా అంశాలు బోయింగ్ విషయంలో వెలుగులోకి వస్తున్నాయి. బోయింగ్ మొట్టమొదటిసారి డ్రీమ్ లైనర్ క్రాష్ అయినటువంటి పరిస్థితుల్లో నిజానికి ఇది బోయింగ్ కి ఒక భారీ బ్లాట్ అనే చెప్పాలి. గతంలో చాలా టెక్నికల్ సమస్యలు వచ్చినప్పటికీ కూడా దీన్ని ఇంత పెద్ద ప్రమాదంగా మాత్రం ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. సో FAA బోయింగ్ మధ్య ఉన్నటువంటి యాజమాన్య సంబంధించినటువంటి విభేదాల్లో అత్యంత భద్రత మార్పులు ఇప్పుడు జరగాల్సినటువంటి ఉంది. సో సరైనటువంటి క్వాలిటీతో నియంత్రణ జరగాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు ఉంది. సో బోయింగ్ విమానం ఏదైతే ఉందో ఈ విమానాలకు సంబంధించి FAA గతంలో జనవరిలోనే 171 విమానాలని గ్రౌండ్ చేయడం జరిగింది. 737 మ్యాక్స్ సిరీస్, 737-9 అండ్ డోర్ ప్లగ్ బ్లో అవుట్ కారణంగా FAA జనవరిలోనే విమానాలు కొన్ని గ్రౌండ్ చేయడం జరిగింది. FAA మానిటరింగ్ కూడా ఉంది. బోయింగ్ రెంటన్ కానీ సో ఫ్యాక్టరీల్లో ఎక్కువ స్థాయిలో ఇన్స్పెక్టర్ నియామకం కానీ సో 90 రోజుల సంబంధించినటువంటి ఒక పరిష్కారం సంబంధించిన ఒక అనాలిసిస్ కానీ అబ్జర్వేషన్ కానీ ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఏదేమైనా కానీ ఇంజనీర్లు కూడా గతంలో చాలా మంది చెప్పడం జరిగింది, ఈ బోయింగ్ లో సమస్యలు ఉన్నాయి, సెక్యూరిటీ లోపాలున్నాయి, క్వాలిటీ సమస్యలు ఉన్నాయి అండ్ లిథియం అయాన్ బ్యాటరీ ఫైర్ కానీ FAA గ్లోబల్ గ్రౌండింగ్ కూడా గతంలో చేయడం జరిగింది. సో అది కూడా సమస్యగానే ఉంది. సో ఏదేమైనా కానీ ఇంజనీర్లు చాలా రోజుల నుంచి చెప్తున్నారు, సో ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి బాడీ పార్ట్స్ ఉన్నాయో విమానానికి సంబంధించి ఏ విమానం ఒకే దగ్గర తయారు కాదు, వివిధ దేశాల నుంచి రకరకాల స్పేర్ పార్ట్స్ తయారవుతూ ఉంటాయి. అవన్నీ ఒక దగ్గర అసెంబ్లీ జరుగుతూ ఉంటాయి, అవి అమెరికాలో జరుగుతూ ఉంటాయి. సో జరిగినటువంటి క్రమంలో వీటిని అసెంబ్లీ చేసేటువంటి క్రమంలో అందులో గ్యాప్స్ వస్తున్నాయి. ఆ గ్యాప్స్ ఆన్ ఎయిర్ అయినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అండ్ ఇంజన్లో 2 ఇంజన్లు సమస్యలు రావడం కూడా చాలా ప్రధానమైనటువంటి కారణం. సో 2 ఇంజన్లు దాదాపు ఎక్కడా ఒకేసారి ఫెయిల్ అవ్వవు. ఒకేసారి పక్షుల గుంపు తగిలినప్పుడు 2 ఇంజన్లు ఫెయిల్ అవుతాయి. బట్ ఇప్పుడు నిన్న జరిగినటువంటి డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ విషయంలో మాత్రం ఎక్కడ పక్షులు వచ్చాయి ఏంటనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాలి. బ్లాక్ బాక్స్ లో ఏం రికార్డ్ అయ్యింది, అసలు ఆ బ్లాక్ బాక్స్ ఎక్కడుంది, అది ఇంకా వెతికేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. క్రాష్ అయినటువంటి క్రమంలో బ్లాక్ బాక్స్ మిస్ అయింది. సో దానికోసం కూడా ఇప్పటికే అధికారులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో ఇదేమైనా కానీ బోయింగ్ కంపెనీ ఇప్పుడు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ బోయింగ్
మీన్ షేర్స్ కూడా పడిపోయింది స్పష్టంగా కనిపిస్తోంది. సో బోయింగ్ విషయంలో భద్రతా ప్రమాణాలు ఇప్పుడు పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. సో నెక్స్ట్ దీనిపైన ఏం రెస్పాండ్ అవుతుంది ఏంటి అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.